మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ తుస్సుమంది. రేవంత్ వేదిక మీద మాట్లాడుతుండగానే జనం సభలో నుంచి వెళ్లిపోయారు. మీటింగ్ ప్రాంగణంలో ఎటు చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. జనం లేక రేవంత్ సభ వెలవెలబోయింది. వేదిక ముందున్న గుప్పెడు మందికి వెనుకున్న ఖాళీ కుర్చీలకు తాను ప్రిపేర్ అయిన ప్రసంగం అప్పచెప్పాడు. ఇక సభలో ఉన్న ఆ 10 మంది కూడా రేవంత్ స్పీచ్ విన్నట్లు కనిపించలేదు. పైసలిచ్చి పట్టుకొచ్చారు కాబట్టి కూర్చోక తప్పదన్నట్లుగా పిడికెడు మంది జనం సభలో బలవంతంగా కూర్చున్నారు. కాంగ్రెస్ మీటింగ్ను జనం పట్టించుకోకపోవడంతో హస్తం పార్టీ లీడర్ల ముఖాలు తెల్లబోయాయి. మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ తుస్సుమంది. రేవంత్ వేదిక మీద మాట్లాడుతుండగానే జనం సభలో నుంచి వెళ్లిపోయారు. మీటింగ్ ప్రాంగణంలో ఎటు చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. జనం లేక రేవంత్ సభ వెలవెలబోయింది. వేదిక ముందున్న గుప్పెడు మందికి వెనుకున్న ఖాళీ కుర్చీలకు తాను ప్రిపేర్ అయిన ప్రసంగం అప్పచెప్పాడు రేవంత్. ఇక సభలో ఉన్న ఆ 10 మంది కూడా రేవంత్ స్పీచ్ విన్నట్లు కనిపించలేదు. పైసలిచ్చి పట్టుకొచ్చారు కాబట్టి కూర్చోక తప్పదన్నట్లుగా పిడికెడు మంది జనం సభలో బలవంతంగా కూర్చున్నారు. కాంగ్రెస్ మీటింగ్ను జనం పట్టించుకోకపోవడంతో హస్తం పార్టీ లీడర్ల ముఖాలు తెల్లబోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రేవంత్ రెడ్డి ఎక్కడ బహిరంగ సభ పెట్టినా కూడా ఇదే సిచ్యువేషన్ ఇవాళ మిర్యాలగూడలో మరోసారి తేటతెల్లమైంది. రేవంత్ రెడ్డి సభని కూడా ఎవ్వరూ పట్టించుకున్నట్లు అక్కడ కనిపించట్లేదు. అసలు జనమే అక్కడ లేరు. ఖాళీ కుర్చీలకు ఆయన ప్రిపేర్ అయిన ప్రసంగం అంతా కూడా వినిపించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. అతని బూతు పురాణాన్ని వినలేక ప్రజలందరూ కూడా సభలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీగా సభ నిర్వహించారు. ఈ సభకు జనాల నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రజలు కూడా ఎవరు కూడా మాట్లాడుకోలేదు. ప్రజలు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆ వచ్చినటువంటి జనాలు కూడా ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని, మహిళల్ని అక్కడ బలవంతంగా అక్కడ తీసుకొచ్చి చెక్కుల పంపిణీ పేరుతో బలవంతంగా అక్కడ తీసుకున్నట్టుగా మనకు అర్థమైంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో కూడా చాలా మంది పెదవి విధిస్తూ వెనక నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆ విజువల్స్ అన్ని కూడా మనకు క్లియర్ గా కనపడతా ఉన్నాయి. అతని మాటల్లో ఎలాంటి నిజాయితీ లేదు. అతని యొక్క నాయకత్వ చరిష్మా లేదు. ఎక్కడ మాట్లాడినా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన అవలకులు చావుకులు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ప్రజా సంక్షేమం గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తుండటంతో ప్రజలు కూడా ఈచరించుకుంటున్నారు. ప్రజలు కూడా తీరించుకుంటున్నారు. అందుకే కూడా ఆయన వస్తున్నటువంటి సమాచారం ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా అతన్ని చూడాలని కానీ అతని మాటలు వినాలని కానీ ఎవరు కూడా ఉత్సాహం చూపట్లేదు. ఇందులో కారణంగానే మిర్యాలగూడ సభ కూడా అటర్ఫ్లాప్ అయింది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార సభలో ఇక్కడ కోడ్ను ఉల్లంఘించినట్టుగా మనకు కరెక్ట్ గా అర్థమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. దాదాపు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని శిలాఫలకాలు అక్కడ ఆవిష్కరించారు. కానీ ఒక్క పథకానికి కూడా నిధులు అనేది విడుదల కాలేదు. ఎన్నికల కొన్ని యథేచ్ఛగా ఉల్లంఘించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ ధనాన్ని యథేచ్ఛగా ఖర్చు పెడుతూ అధికారాన్ని అక్కడ కూర్చోబెట్టి రాజకీయ ప్రసంగాలు చేయడం, రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం రేవంత్ రెడ్డికి చెల్లింది. అందుమూలానే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కానీ, రేవంత్ రెడ్డిని చూడడానికి కానీ, రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే వినడానికి కానీ ప్రజలు కూడా ఇష్టపడట్లేదు. అందులో భాగంగానే మిర్యాలగూడ కూడా సభ అయితే అటర్ఫ్లాప్ అయింది. ఇంకా రేపు నుంచి జరగబోతున్నటువంటి సభలు కూడా అదే రకంగా ఉండబోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక ప్రజా నాయకుడు వస్తే, ముఖ్యమంత్రి స్థాయిలో వస్తే అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లాడాలి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాలి. కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయంగా కక్షపూరిత వ్యాఖ్యలు చేయడం, బూతులు మాట్లాడడం, కక్షపూరితంగా మాట్లాడడం అనేది ప్రజలకు ఎవరు కూడా నచ్చట్లేదు. అందుకే రేవంత్ రెడ్డి మొహం చూడడానికి కూడా ఎవరు కూడా అక్కడ రానున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. పట్టుమని 10 మంది మాత్రం వచ్చారు. వాళ్ళు కూడా మంత్రులు మాట్లాడుతున్న క్రమంలో, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న పరిస్థితి అక్కడ కనిపించింది. ఖాళీ కుర్చీలకే ఆయన ప్రసంగాన్ని వినిపించారు. ఖాళీ సభా ప్రాంగణం అంతా కూడా మనకు కనపడింది అక్కడంతా కూడా. రైట్, థ్యాంక్ యూ రాము.